ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 106వ కీర్తన 24వ వచనము. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. ఈ మాటలు నిజముగా నిరాశ కలిగించువై ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజల విషయమై వ్రాయబడిన మాటలు. ఎవరు ఈ వీరు? వారు అనగా ఇశ్రాయేలీలు. వీరి దేవుడు యెహోవా, ఆయన అద్భుతాల దేవుడు. ఇశ్రాయేలు అద్భుతాలు అనుభవించిన వారు. ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, నీళ్లను రక్తముగా మార్చాడు. మిడతల దండును ఐగుప్తీయుల మీదకి పంపాడు. కప్పలు రాజభవనంలోకి పంపాడు. ఆహారం అడుగుతే దేవదూతల ఆహారమైన మన్నాను కురిపించాడు. మాంసం కావాలని అడిగితే గుంపులు గుంపులుగా పురేడు పిట్టలను దేవుడు పంపగా తనివి తీరా మాంసమును తిన్నారు. ఐగుప్తులోని తొలి సంతానమును సంహరించాడు. ఐగుప్తంతయు చీకటిని, ఐగుప్తులోని తొలి సంతానము సంహరించాడు. ప్రియ దేవుని బిడలారా, వారు అనగా ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలను అనుభవించిన వారు. ఎర్ర సముద్రం చీలిపోయి పొడి నేల కలగగా నీళ్లను గోడలాగా కట్టి మధ్యలో విశ్వాసంతో నడిపించాడు ఈ ప్రజలను. అంతటి దేవుని బిడలు ఈ ప్రజలు. అట్టి వారిని గూర్చి దేవుడు పలికిన మాట, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. వారు అంటే ఇశ్రాయేలీలు. వాగ్దాన దేశము ఎలాంటిది? తన ప్రజలకు ప్రేమించిన దేవుడు తన ప్రజలకు ఇస్తానన్న దేశము ఎలాంటిది? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతాడు. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనే మాట ప్రియ దేవుని బిడలరా అక్కడ ఉండదు. నీవు ఆహారము తినే దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనపరాళ్ల గల దేశము. దాని కొండలలో నువ్వు రాగి త్రవ్వి తీయవచ్చు. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను అని రాసుంది. ఇంతటి శ్రేష్టమైన దేశము, ప్రియ దేవుని బిడ్డలారా, పితరులతో ప్రమాణము చేసిన దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరు దీర్ఘాయుష్వంతులగునట్లు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనాలి. మీరు స్వాధీనపరుచుకొనిపో దేశము మీరు బయలుదేరిన వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నువ్వు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు స్వాధీనపరుచుకును వెళ్ళబోతున్న దేశము కొండలు, లోయలు కలిగిన దేశం. అది ఆకాశ వర్షము తాగును. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. ఇంతటి రమ్యమైన ప్రయోజనకరమైన దేశం అది. మన దేవుడు మనకిచ్చే దేశం. ఆ మాటలు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 9, 10 వచనాలలో మనం గమనిస్తాం. ఆ దేవుడు ఈ ప్రజలు. అంత గొప్ప దేవుడు ఇంతటి మంచి దేశమును తను నమ్మిన బిడలకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడలు అనగా రక్షించబడి దేవుని నమ్ముకున్న బిడ్డలు. వారికి దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యం, శ్రేష్ఠ దేశం, ఎంతో శ్రేష్టమైనది. ఆ రాజ్యము దేవుని పరిశుద్ధ పట్టణం.
12 గుమ్మాలు పట్టణం. అక్కడ సింహాసనము, దేవుని బిడ్డలారా దేవుని సమాధానమే నిలిచి ఉంటుంది. పాలు తేనెలు ప్రవహించే పట్టణం. దుఃఖముండదు, ఆకలి లేనిది, దప్పికొండదు అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14 నుండి 17 వచనం వరకు. పరలోకం మనకు దేవుడిచ్చే వాగ్దాన దేశం. ఇశ్రాయేలులకేమో అది ఆ రమ్యమైన దేశం గురించి మాట్లాడాడు. మరి అంతకంటే శ్రేష్టమైన దేశం ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. అది 12 గుమ్మాలు పట్టణం, పరలోక రాజ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానమే ఉంటుంది అక్కడ. కనుక అటువంటి దేశము గమనించండి. ఇక మీదట ఆకలైనను దప్పికైనను ఉండదు. సూర్యుని ఎండైనను వడగాలి అయినను సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండును. జీవజలములు బుగ్గల యొద్దకు వారిని నడిపించెదను. దేవుడే వారి కన్నుల బాష్పందుల నుండి తుడిచివేయును. నిత్యము దేవుని దూతలు స్తుతిగానాలు చేస్తున్నారు. కనుక గమనించండి, ఇశ్రాయేలుకి ఐగుప్తు నుండి తీసుకొచ్చి రమ్యమైన దేశం ఇస్తానన్నాడు. అది ఎలాంటి దేశమో మనం చూసాం. ఈ రోజున మనకు ప్రభు పరలోకాన్ని ఇవ్వబోతున్నారు. అది ఎంత అందమైన దేశం అంటే చాలా వివరణిస్తున్నాడు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన దేశం అని. రమ్యమైన దేశమును ఇశ్రాయేలీయులు నిరాకరించారు. అంతటి గొప్ప దేవుని బిడ్డలు, నమ్మిన విశ్వాసులు శ్రేష్ఠ దేశం కొరకు ఎదురు చూచేవారు, ఎంతో క్రమబద్ధంగా జీవించవలసిన వారు, రమ్యమైన దేశాన్ని కోరువారై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం భక్తుడు దేవుడు దేనికి సృష్టికర్త నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచాడు. నీతి కలిగి బ్రతికాడు. దోషము లేని జీవితాన్ని జీవించాడు. ఈనాడు మరి విశ్వాసులకు ఆ రకమైన నిష్ఠ లేకుండా అయిపోయింది. రమ్యమైన పట్టణం చేరుకునేవారు కడు భయభక్తులు కలిగి జీవించాలి. ఈనాడు విశ్వాసులకు చాలా మందికి దైవ భయం ఉండలేదు. ఎక్కడ తప్పు చేసి రమ్య దేశానికి పోకుండా వెలివేయబడతాను అన్న భయం లేకుండా అయిపోయింది. పాపం చేసే ప్రతి వ్యక్తి తాను పాపం చేసినప్పుడల్లా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తప్పు చేస్తున్న నేను రమ్యమైన పరలోక రాజ్యాన్ని నిరాకరిస్తున్నానా, పోగొట్టుకుంటున్నానా అని గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రతిసారి రమ్య దేశాన్ని నిరాకరించారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే అది రమ్యమైన దేవుని నగరును అనగా పరలోక రాజ్యాన్ని తృణీకరించినట్లే అని అర్థం చేసుకోవాలి కదా. రమ్యమైన దేశాన్ని నిరాకరించిన కొన్ని సందర్భాలు ఉన్న ఇశ్రాయేలు జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే బహుశ్రమలకు ఓర్చుకొని ఫరోను సంప్రదించి ఒప్పించి ఇశ్రాయేలు ప్రజలకు విడిపించి తీసుకుని వెళుతుంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి అయితే మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి తెచ్చావా? ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమి అన్నారు. కనుక దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో రమ్యమైన దేశాన్ని వారు త్రోసివేసినవి. కీర్తన 78వ కీర్తన 11వ వచనం నుండి చూస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచిపోయినా దేవుడు ప్రజలను కనికరించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ మేళ్లను మరిచిపోయి కృతజ్ఞత లేని వారుగా రమ్యమైన దేశాన్ని నిరాకరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మెరీబా యొద్ద మస్సా దగ్గర దేవుని వారు హృదయాలు కఠినపరుచుకున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. అందుకే రమ్యమైన దేశాన్ని వారు తృణీకరించారు. ఇలా ఎన్నో సందర్భాలలో దేవుడు వాగ్దానం చేసిన ఆ రమ్యమైన అందమైన దేశం, కొండలు లోయలు కలిగిన దేశం, అన్ని పంటలు పండే దేశం, కరువు లేని దేశం, సమృద్ధికరమైన వర్షాలుండే దేశం, ఆ దేశాన్ని ఇశ్రాయేలీలు కాదనుకున్నట్లుగా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. సరే, మరి వారి పరిస్థితి అలా ఉంది. ఈ రోజున అంతకంటే 1000 రెట్ల కంటే ఎక్కువ పరలోక రాజ్యం
ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన దేశం, అందమైన దేశం. ఆ దేశాన్ని ఈ రోజున మనం పోగొట్టుకుంటున్నామా? మన నిర్లక్ష్య పనులు, దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని మాట మీద తిరుగుబాటు చేయటం వల్ల, పాపమును మానలేకపోవటం వల్ల ఈ రోజున మనము ఆ రమ్యమైన దేశాన్ని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామా? ఈ ఉదయకాలం ముందు గమనించమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున మనము ఆ రమ్యమైన దేశానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నే లోకములో లోటులుంటాయి, బలహీనతలుంటాయి, ఆకలి ఉంటుంది, వేదన ఉంటుంది, బాధలుంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. కానీ అక్కడ అవి ఏమీ ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆరమ్యమైన దేశం కొరకు అందరూ కూడా సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇశ్రాయేలీలు వారు రమ్యమైన దేశము నిరాకరించారు కనుక మేము కూడా మీ మాట వినకుండా, ప్రభువా మీ కొందనాలు, ఆ దేశమును పాడు చేసుకోకుండా, ఆ దేశమును పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు మారు మనసు పొంది, రక్షణ పొంది, మీ సన్నిధిలో భయభక్తులు కలిగిన వారుగా జీవించే కృప దయచేయమని ఈ మాటలు ఈ ఉదయకాలం ముందు అనేకులకు దీవెనకరముగా ఉంచమని ప్రార్థిస్తూ, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేయమని, మీ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో నిండుగా మెండుగా దయచేసి ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదములతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులందరికీ ఒక్కసారి ఫార్వర్డ్ చేయండి, ఒకసారి లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లోకి వచ్చి మీతో దేవుడు ఈ ఉదయకాలం ముందు ఏ విధంగా దర్శించారో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దేవుని మహిమార్థంగా ఆశీర్వదకరంగా ఉండమని ప్రభు పేరు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.